హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్లాస్ 4 అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం క్లాస్ 1, 2, 3 వరకు వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే ఇది సీక్వెన్స్. మీరు ముందు వీడియోలు చూసిన తర్వాతనే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి క్లాస్ 4. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక డెంగ్యూ వ్యాక్సిన్కి సంబంధించి ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాము. వాస్తవానికి ఇప్పటివరకు డెంగ్యూ వ్యాక్సిన్కి ఒకటి మాత్రమే ఉండేది. లేటెస్ట్గా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే రెండవ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఆ యొక్క వ్యాక్సిన్ పేరు ఏంటంటే క్యూడెంగా. పేరులోనే చూడండి, డెంగా అనేటువంటిది డెంగ్యూ వ్యాధికి సంబంధించినది. క్యూడెంగా అనేది దీన్ని అభివృద్ధి చేసింది వచ్చేసి జపాన్ దేశానికి చెందినటువంటి తకేడా సంస్థ. ఒకటి ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, మీకు క్యూడెంగా వ్యాక్సిన్కి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి, సరికానివేవి ఇలాంటి అంశాల పరంగా మీకైతే క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క ఏడాది డెంగీ విజృంభణ పెరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వ్యాక్సిన్కి అనేది ఈ యొక్క ప్రాధాన్యం అనేది పెరగడం జరిగింది. ఈ యొక్క క్యూడెంగా అనేటువంటి వ్యాక్సిన్ను 6 నుండి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి చిన్నారులకు దీన్ని ఇవ్వచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏజ్ గుర్తుపెట్టుకోండి, 6 to 16 ఏజ్ మధ్య వాళ్ళకు ఈ యొక్క చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్ క్యూడెంగా అనేటువంటి వ్యాక్సిన్ ఇవ్వచ్చని తెలిపింది. ఇది వచ్చేసి 4 రకాల. ఇది గుర్తుపెట్టుకోండి, 4 types ఆఫ్ డెంగీస్ అని ఉంటుంది కదా మనకు, type 1, type 2 ఇలాంటివి. ఇక డెంగ్యూ వ్యాధులకు సంబంధించి 4 రకాల నుండి రక్షణ కల్పిస్తుంది. 4 types డెంగ్యూస్. ఇక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఇక్కడ చూద్దాము. ఈ యొక్క వ్యాక్సిన్ను టాక్ 003గా పిలుస్తారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, టాకేడా అనేటువంటి సంస్థ కదా. టాకేడా అనేటువంటి సంస్థలో 3 పదాలు టీఏకే దానికి తీసుకోవడం జరిగింది. టీఏకే 003గా వ్యవహరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క డెంగ్యూ వ్యాక్సిన్కి తెచ్చినటువంటి తొలి వ్యాక్సిన్ పేరు ఏంటంటే డెంగ్ వ్యాక్సియా. దీన్ని వచ్చేసి సనోఫీ అనేటువంటి సంస్థ డెవలప్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు వ్యాక్సిన్లో భాగంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ సూర్యుడి నుండి వెలువడినటువంటి భారీ జ్వాల వెలువడింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. గడిచిన 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక పెద్ద సౌర జ్వాల సూర్యుడి నుండి వెలువడింది. ఈ యొక్క దృశ్యాన్ని నాసాకు చెందినటువంటి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీకి బంధించడం జరిగింది. ఈ యొక్క జ్వాలను 2005 తర్వాత భానుడి నుండి వెలువడినటువంటి తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి ఎక్స్రే జ్వాల ఇదేనని నాసా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఓకే, ఇలాంటివి అంతగా ఏం అడగరు. మనకు వ్యాక్సిన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా DRDO ఇలాంటివి ఉంటాయి కదా, అవే అడుగుతారు మీకు ఎక్కువ. నెక్స్ట్ మరొకటి వ్యాక్సిన్ లేదా ఔషధం వచ్చింది. సోరియాసిస్ వ్యాధికి ఔషధం. జర్మనీకి చెందినటువంటి బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనేటువంటి ఔషధ సంస్థ మన దేశంలో సోరియాసిస్ అనేటువంటి వ్యాధి చికిత్సలో వినియోగించే స్పేవిగో, దాన్ని స్పోసోలిమాబ్ అంటారు, స్పోమోలిమాబ్. దీనికి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రానుందనమాట. ఈ యొక్క జర్మనీకి చెందినటువంటి బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనేటువంటి సంస్థ మన దేశంలో ఈ యొక్క స్పేవిగో అనేటువంటి సోరియాసిస్ అనే వ్యాధికి త్వరలో ఈ యొక్క ఇంజెక్షన్ అనేది అందుబాటులోకి తీసుకురానుంది. ఓకే, నెక్స్ట్ ఒక కొత్త గ్రహాన్ని కనుక్కోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్, కాటన్ క్యాండీ లాంటి మెత్తటి గ్రహం. ఈ యొక్క గ్రహం పేరు ఏంటంటే WASP 193b. ఇది ఒక గ్రహం పేరు. ఒక్కోసారి మీకు ఏమడుతారంటే ఎగ్జామ్లో WASP 193b అనేది డాష్ అని మీకు ఒక గ్రహము, ఒక నక్షత్రము, ఒక గ్రహశిఖలము ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మీకు వచ్చేసి కాటన్ క్యాండీ లాంటి మెత్తటి గ్రహం అనమాట. ఇది WASP అనేది ఒక గ్రహము. సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. అది ఈ యొక్క WASP అని దాని పేరు.
ఇది దాదాపు మన భూమి కంటే ఏకంగా 50% కంటే పెద్దగా ఉంది. అండ్ దాని యొక్క బరువు వచ్చేసి గురుడి గ్రహంలో 7వ వంతుగా ఉంది. సో దాని పేరు డిస్కస్ చేసాం కదా, WASP 193b. WASP 193b ఇది వచ్చేసి మన భూమికి 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెక్స్ట్ పాయింట్, ఇది వచ్చేసి WASP 193 అనేటువంటి నక్షత్రం చుట్టూ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, WASP 193 అనేది ఒక నక్షత్రం మాత్రమే. అండ్ WASP 193b అనేది ఒక గ్రహము. సో దీని చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. నక్షత్రం చుట్టూ గ్రహం తిరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కాండిలా లాగా మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసి మృదువైన కాటన్ కాండి వంటి అంత సాంద్రతను కలిగి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట వేసే 3 ఔషధాలను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. సో వివరాల్లోకి వెళ్తే ఒకసారి, క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట వేసే సామర్థ్యం ఉన్నటువంటి 3 రకాల మందులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ పరిశోధకులు కనుక్కోవడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ వచ్చిపోయిన తర్వాత మళ్ళా పునరావృతం అయ్యేటటువంటి సందర్భంలో అలాంటి సామర్థ్యమైన వాటికి సంబంధించి 3 రకాల మందులను ఈ యొక్క మన భారత శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. అండ్ ఈ యొక్క క్యాన్సర్ పునరావృతం ఎదుర్కోవడానికి వీరు ఏం చేశారంటే, క్యాన్సర్ కణాలకు నిర్దిష్టమైనటువంటి మరమ్మత్తు వ్యవస్థలపై పరిశోధన సాగించారు. అండ్ వీరు వచ్చేసి RAD54 అలాగే BLM అనేటువంటి 2 ప్రోటీన్లపై ప్రధానంగా దృష్టి సాధించడం జరిగింది. అండ్ వీరు ఈ యొక్క కీమో రెసిస్టెన్స్ వృద్ధి ప్రక్రియలో వీటికి పాత్ర ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ యొక్క RAD54 అండ్ BLM అనేటువంటి 2 ప్రోటీన్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు క్లాస్ 4లో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. తప్పకుండా మీరు క్లాస్ 1 నుంచి క్లాస్ 3 విన్న తర్వాతనే ఈ యొక్క క్లాస్ 4 వింటే మీకు ఒక అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి. అప్పుడే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.